చిన్నపిల్లల్ని చేసి ఇలా కూడా మోసం చేస్తారా? ఇంతకీ ఆ మోసం ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంట్రీ ఫీ ఫ్రీ ఉందన్న ఒకే ఒక్క రీజన్‌తో ఆఫీస్ నుంచి వచ్చాక అస్సలు ఓపిక లేకపోయినా మా తమ్ముడిని కూడా మోటివేట్ చేసి తెలుగు సాంగ్స్ ప్లే చేసే ఒక పార్టీకెళ్దామని తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను వాడు తప్ప దాని లోపల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సరే అని వెయిట్ చేసాం. ఎంతసేపటికి ఎవరు రాకపోయే లోపు టైం పాస్ చేయడానికి మన కోడి బుర్రనంతా ఉపయోగించి మెనూని ఒక 10 సార్లు అటు ఇటు మొత్తం తిప్పి ఫైనల్‌గా ఎప్పుడో ఆర్డర్ ఇచ్చే అదే ఫ్రెంచ్ ఫ్రైస్, అదే మ్యాంచో సూప్ ఆర్డర్ ఇచ్చాను. అదైనా బావుంటది అనుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్‌నైతే ఆయిల్‌లో నుంచి అప్పుడే తీసుకొచ్చి నా మొహానేసాడు. సూప్ అయితే నేను సూపా అని ఫీల్ అయ్యే రేంజ్‌లో ఉంది. సరే డబ్బులు కట్టిన పాపానికి తినకుండా రాలేం కదా! అందుకే ఎలాగోలాగా కొంచెం అయితే తినేసి ఇంకా ఎవరైనా వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పటికి ఎవరు రాకపోయే లోపల పైన బాలీవుడ్ నైట్ అంటే మనకి తెలియకపోయినా సరే ఎలాగోలాగా వైబ్ చేద్దామని వెళ్ళాం. అర్థమైన సాంగ్ ఒక్కటి లేదు. ఫైనల్‌గా మన 90స్ కిడ్స్ అందరికీ తెలిసిన ఒక సాంగ్ అయితే ప్లే చేశారు. మీకు ఈ సాంగ్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అప్పటికే అయిపోయింది. ఇంతేనా మోసం అనుకుంటారేమో. కాదు. ఎంట్రీ ఫ్రీ ఉందనే కదా వెళ్ళాను. కానీ వెళ్ళిన వెంటనే 500 అయితే తీసుకున్నాడు పర్ హెడ్. 1000 రూపీస్ కట్టి ఫైనల్‌గా ఒక్క తెలుగు సాంగ్ కూడా వినకుండా వచ్చిన వాళ్ళం బహుశా మేమే అయి ఉంటాం. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ కమెంట్‌లో షేర్ చేయండి. అండ్ నాలా ఫ్రీ వచ్చింది కదా అని ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొనైతే వెళ్ళొద్దు.